Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. ఈ వారం టాప్ 8 మధ్య యుద్ధం జరగబోతోంది. దమ్మున్నటువంటి కంటెస్టెంట్లు ఏం చేశారు మీరు? దుమ్ము లేపే పర్ఫార్మెన్స్లతో ఏంట్రా నువ్వు హై వోల్టేజ్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మరి దమ్మున్న ఎపిసోడ్ ని జడ్జ్ చేయాలంటే అంతే దమ్మున్నటువంటి జడ్జిల్ని కూడా పిలిచాలి కదా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ ఇన్వైట్ our judges, the stylish and energetic Vijay Bini Master along with Regina Cassandra. Naku Niku Nokia, Ikarapo Mapo Mafia, Cappuccino Coffee Sophia. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రెజినా గారు ఏ మాట కామాట ఫ్రాన్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత అందం ఇంకా పెరిగింది రెజినా గారు. ఆల్రెడీ 100 లో ఉండే మీటర్ ఇంకొంచెం దాటిపోయింది. దీనికి మరి ఇంకా ఏంటి సారీ మాస్టర్, ఏమైంది? మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మనం ఉన్న కాంపిటీషన్ ఏంటి, నువ్వు చేస్తున్న ఫ్లర్టింగ్ ఏంటి? టాప్ 8 వరకు వచ్చేసాము. చాలా టఫ్ గా జరుగుతుంది కాంపిటీషన్. అసలు ఇప్పటి నుంచి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? ఫార్మాట్ ఏంటి మాస్టర్? బేసిక్ గా D20 లో టాప్ 8 ఉన్నారు. ఈ టాప్ 8 ప్రతి ఒక్కరికి 2 పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. మొత్తం అన్ని పర్ఫార్మెన్స్ అయిన తర్వాత 2 వీక్స్ లో మీ ఇద్దరం కలిసి మా సీక్రెట్ స్కోర్స్ రివీల్ చేసి బాటమ్ 2 లో ఉన్న ఇద్దరు విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ D20. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. మన ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మీకోసం మన హాట్ సీట్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా విల్ బిగిన్ ద షో మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైల్డ్ ఫైర్ టీం నుంచి రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వడానికి మా సైడ్ నుంచి దిశ. వైల్డ్ ఫైర్ టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దిశ. ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరమే నేరా స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేరా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా ఎందుకంట ఇంత యోచన ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన పక్కకొచ్చనే దిక్క పెంచనే పక్కకొచ్చనే దిక్క పెంచనే వయ్యారి నీ వాళ్ళతో దిక్కజాలనే ధిక్కరించనే నరుడా నీలో పైకంలో ఉంచుతున్నది పాపాని అనితనం ఒంటె కోరిక రెచ్చగొట్టక చుక్కాల చాలింకా వేడి వేడిగా జోడు కూడగా వచ్చా నీ వంక
ఏదేమైనా మైనా నీతోనే రానా చెల్లా ఏముందిరో సంపుల కిల్లా అదిరిందిరో చెల్లా చెల్లా क्या बात है మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక జడ్జెస్ మీ పర్మిషన్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సినిమాలో హీరోయిన్లు డాన్స్ చేసినప్పుడు యూజువల్లీ క్లోజ్, వైడ్, మిడ్ ఇలా నెంబర్ ఆఫ్ షార్ట్స్ వచ్చి ఒక సినిమా సాంగ్ చూసిన ఫీల్ వస్తుంది కదా. అలాంటిది ఏది లేకుండా నేకెడ్ ఐస్ కి ఇలా చూస్తుంటే కూడా నాకు ఒక సినిమాలో ఒక కమర్షియల్ హీరోయిన్ ఒక రెజినా గారి సాంగ్ 70mm చూసినట్టు అనిపించింది దిశాని చూస్తుంటే. విజయపిని మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ప్రతిసారి గ్రీష్మ సూపర్ గ్రీష్మ సూపర్ గ్రీష్మ సూపర్ అంటాను, కానీ ఈసారి మాత్రం దిశ సడన్ గా మ్యూజిక్ ఆఫ్ అయిపోయినా నువ్వు డాన్స్ చేసి నీ మూమెంట్స్ కి బీట్ అర్థం అవుతుంది, అంత బాగా చేస్తావు దిశ నువ్వు. వెరీ గుడ్. థియేటర్లో అంటే విజిల్స్ వేస్తాం, పేపర్లు వేస్తాం, కానీ అదే ఇక్కడైతే ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. గ్రీష్మ వెరీ గుడ్, ఇలాగే చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. రెజినా గారు, What a beautiful choreography. Grishma Master, I'm a fan of your choreography. Disha, what a beautiful performance. Thank you, ma'am. hair దగ్గర నుంచి, your eyes, your feet, your nadumu, your fingers, everything was moving in sync అన్నమాట. మీ అందరూ sync లో ఉన్నారు, అది తెలిసింది from the start to the end వరకు. అమేజింగ్ పర్ఫార్మెన్స్, అందుకే నా హార్ట్ మీకు. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక అమ్మక చెల్లా ఏముందిరో సంపుల కిల్లా అదిరిందిరో. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. ఫైర్ టీం నుంచి పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఆది గారు. సంకేత్. ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ సంకేత్. ఆదిత్య 24 గంటలు ఎప్పుడు ఆ ఫోన్లో గేమ్స్ ఆడుతూనే ఉంటావు. ఇంకా ఆపై పడుకో. ఇంకొంచెం సేపు మా పడుకుంటా. నీకు తెలుసా, నీలాగే పక్కింట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా ఎప్పుడు ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అబ్బాయి కనిపించకుండా పోయాడురా. అవునా? ఎక్కడికమ్మా? ఫోన్లో నుంచి ఒక బూచోడు వచ్చాడంట. వాడు ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయాడురా. జోక్ బాగుందమ్మా. ఫోన్లో నుంచి కూర్చోడా? చాలే గాని నువ్వు వెళ్ళి పడుకో, నేను పడుకుంటా.
బెనీ మాస్టర్, ఈ హై మీకు ఎలా ఇచ్చింది, ఎలా అనిపించింది? అసలు ఏంటది, ఏం చేశారు మీరు చెప్పలేను, నేనైతే నిజంగా చెప్పలేను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేశారు సంకేత్. బ్యూటిఫుల్ సంకేత్, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. అండ్ బాబు పేరు ఆదిత్య. సారీ బాబు అన్నాను, సారీ బాబు కాదు. హీరో పేరు ఆదిత్య. చాలా బాగా చేశాడు ఆదిత్య అండ్ సంకేత్. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న ట్రస్ట్ నెక్స్ట్ లెవెల్. ఆ స్టార్టింగ్ ఫస్ట్ డ్రాప్, దాని తర్వాత నువ్వు హోల్డ్ చేసిన, తను టర్న్ అయిన మీద హోల్డ్ చేసింది, ఆ టో మీద వాక్, తర్వాత షోల్డర్ మీద స్వింగ్, ప్రతిది ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ లెవెల్. ఇంక్లూడింగ్ ఆ బోన్ బ్రేకింగ్ సౌండ్ మీద మీరు చేసిన సీక్వెన్స్, ప్రతిది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఇదందరూ టీవీలో చూస్తున్న కిడ్స్ కానీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నావు సంకేత్. వెరీ 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 గుడ్ సంకేత్. మీ ఇద్దరి కోసం ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ చూడగానే ఇక్కడ పండుగాడు, నేను అప్పటికి అడుగుతానే ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు. Lovely. Thank you so much, Vijay Benny Master. And Regina garu? సంకేత్, honestly, Aditya stole the show. Like, నాకు ఇది సంకేత్ పర్ఫార్మెన్స్ కదా, నేను సంకేత్ని చూడాలి, అట్లీస్ట్ సంకేత్ని చూడాలి. ఫస్ట్ టైం మోర్ దెన్ అ కంటెస్టెంట్, యాజ్ అ కొరియోగ్రఫర్, హ్యాట్స్ ఆఫ్. And Aditya, what a brilliant performer you are. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. I think in కొన్ని seasons లో, maybe in the next few seasons, you'll also be here. పండు కూడా అక్కడే ఉంటారు. Unbelievable performance. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను from your side, at least. This is what we expect from you. Amazing, amazing, amazing. For Sanket, the choreographer, and for Adi, na heart meeku. థ్యాంక్ యూ రా. My heart is beating adoga telusukova adi enali waiting anela tarumutondi madi. Thank you so much, Regina garu. Adi, నువ్వు ఇక్కడే ఉండరా. సంకేత్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఆది ఉన్నాడు, నా పేరు కూడా ఆది అన్నాడు. హార్ట్ మీరు ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అని మన ఆది కూడా అన్నాడు. మరి ఆది చేసినట్టు ఆది కూడా చేయాలి కదా. కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన హైపర్ ఆది గారిని స్టేజ్ మీదకి పిలిచేద్దాం సార్. ఆది ఆది ఒక్కసారి ఫస్ట్ వీడి 6 ప్యాక్ చూపించినట్టు నువ్వు 6 ప్యాక్ చూపించాలయ్యా. నేను చూపిస్తే బెజినాకి జట్లాకి పోద్ది. వన్ మూమెంట్ ఆది అన్న విల్ డూ. సింపుల్, ఇది చాలా సింపుల్, నిజంగా సింపుల్. ఇది ఉంది కదా, ఇది చేస్తా. మరి అది అదే అది ఉంది కదా. ఆడు అరే అరే అవన్నీ అవ్వమ్మా. ఎవడు అడిగాడు రా? సంకేత్ గారు నేర్పించాడు ఇవి. విత్ హ్యాండా వితౌట్ హ్యాండా? అన్నా విత్ హ్యాండ్ లేస్తుంది కదా. కాలే కాలే రెడీ. లేపలేదు. అంతకు మించి నువ్వు చేసినందుకు వావని మేము అన్నాను, నువ్వు అనేసుకుంటే పెట్టి. ఫైర్ టీం నుంచి నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? అది నాకు లేదు ఓపిక, ఇప్పుడు వస్తుంది భూమిక. వావ్, ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ భూమి బద్దలైపోయి భూమిక. ఇక్కడ ఉన్న కింగ్ కి క్వీన్ ఉంది తెలుసా? మాస్టర్, అంటే నా కోసం ఎవరన్నా స్పెషల్ గా డ్రెస్అప్ అయ్యి వస్తే ఇష్టమే నాకు.
ఇద్దరమొకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. రెజీనా గారి పక్కన ఉన్నప్పుడు కంటే భూమిక పక్కన ఉన్నప్పుడు కొంచెం బ్లషింగ్ ఎక్కువ ఉందబ్బా. అవునా మాస్టర్? నిద్ర కరువవని. ఒంటరి ఒంటరి వయస్సు తుంటరి తుంటరి మనసు దంటని వెతికే వేళ ఇది. తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి పగోడా దిక్కును తిప్పిన రాత్రిది. పై పైన చూస్తే తడుకుల కార, కింద చూస్తే వెన్నెల ధార. పక్కనున్నాయి ముద్దుల డేరా చక్కగొచ్చి హత్తుకుపోరా పడుచూడినే పంచుకుపోరా. ఇవన్నీ ఒక ఎత్తు. నాకు డ్రాప్ వచ్చినప్పుడు ఎక్సలెంట్. ఈ బావ విను భామని నేను ఇద్దరమొకటవని. మోజులు వేసే మల్లెల కాలం నిద్ర కరువవని. నిద్ర కరువవని. ఇద్దర ఒకటవని. హే బావ విను భామని నేను ఇద్దరమొకటవని. భూమిక ఎవరి కోసం చేసావు ఈ పర్ఫార్మెన్స్? విన్నీ బావా గారు. మరి బావగారిని అడుగుదాం, ఈ పాట ఎలా అనిపించిందో. పర్ఫార్మెన్స్ గురించి వచ్చేటప్పటికి భూమిక యాజ్ యూజువల్ చాలా చాలా బాగా చేశారు. అండ్ తను ప్రియాంశి కూడా బ్యూటిఫుల్ డాన్సర్, మనకు అందరికి తెలిసిందే. ప్రియాంశి అండ్ భూమిక కలిసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా చేశారు. మొత్తం యాక్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక దగ్గర మీరు ఇచ్చిన ఏదైతే కనెక్ట్ ఉందో అది ఒక దగ్గర లాక్ అయిపోయింది. బట్ చాలా బ్యూటిఫుల్ గా భూమిక తను నీట్ గా లెగ్స్ అలా చేసి ఒక మ్యూజికల్ వేలో తన్ని హ్యాండిల్ చేశారు. సో అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది. మీకు స్టేజ్ మీద అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చింది. సో వెరీ గుడ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే కొన్ని చోట్ల కొంచెం క్లమ్సీగా అనిపించింది. అంటే ఇట్ కెన్ బి అ లిటిల్ క్లీన్. అంటే కొంచెం నెక్స్ట్ యాంటిసిపేట్ చేస్తున్నట్లు ముందు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడానికి హర్రీ బరీలో చేస్తున్నప్పుడు కొంచెం మిస్ అయింది. అదర్ దెన్ దట్ అ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ద బెస్ట్ గైస్. ఆల్ ద వెరీ బెస్ట్. లవ్లీ. థ్యాంక్ యూ బావు గారు. సారీ, థ్యాంక్ యూ బిన్నీ మాస్టర్. రెజినా గారు, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నాకు ఆల్సో ఆ కాన్సెప్ట్ గురించి అడగాలని. భూమిక డిడ్ ఇట్ ఫర్ మాస్టర్ కోసం చేశారా? బట్ బ్యూటిఫుల్. నాకు మెయిన్లీ ఏం నచ్చిందంటే ఫ్రమ్ యువర్ వెస్టర్న్ టు మీరు క్లాసికల్ ఎప్పుడు వెళ్తున్నారు కదా, వెస్టర్న్ కి యువర్ బాడీ బికమ్స్ నైస్ అండ్ స్టిఫ్ అన్నమాట. పాపింగ్ లాకింగ్ అని ఉంటుంది. అండ్ దెన్ క్లాసికల్ కి మీరు అలా మూవ్ చేస్తారు. నాకు ఆ షిఫ్ట్ చాలా నచ్చింది త్రూ ది ఎంటైర్ పర్ఫార్మెన్స్. దెన్ మీరు ఫాస్ట్ గా వెళ్తారు, స్లోగా వెళ్తారు, అవన్నీ నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చారి మాస్టర్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ భూమిక. జస్ట్ నాకు ఎనర్జీ మాత్రమే కొన్ని చోట్ల ఐ ఫెల్ట్ లైక్ మాస్టర్ చెప్పినట్టే మూమెంట్స్ కి ఐ ఫెల్ లైక్ యు వర్ నాట్ ఫినిషింగ్ ద మూమెంట్స్ అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. అది మాత్రమే ఉంది. బట్ బోత్ ఆఫ్ యు లుక్ సో నైస్ టుగెదర్. థ్యాంక్ యూ. లవ్లీ. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ బిఫోర్ వీళ్ళని పంపించే ముందు ఒకసారి బావు గారిని వేదిక మీదకి కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి గట్టిగా బిన్ని మాస్టర్ గారికి చెప్పట్లు ప్లీజ్. ఒంటరి ఒంటరి వయస్సు తుంటరి తుంటరి మనసు దంటని వెతికే వేళ ఇది. బావగారు ఏం తక్కువ అండి, ఆయన రెడీ అవ్వలేదండి. బావగారు ఒకరోజు ఓజీలో వస్తారు, ఒకరోజు డీజేలో వస్తారు. పూర్తిగా బావగా మారిపోయిన బెన్నీని చూడండి. సో ఫైమాన్ ఈ టీం నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? రిషిక. వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ రిషిక.
నందు బ్రో, బ్రో ఈ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక అని ముగ్గురు అందగత్తెలు ఉంటారు కదా, అవును, అసలు వాళ్ళని మనం ఎప్పటికైనా చూడగలుగుతామా? ఎందుకు చూడలేం బ్రో? అంటే మనం నరకానికి వెళ్తాం కదా, చూస్తామా అని. అయినా వాళ్ళని చూడకపోతే ఏముంది బ్రో, ఆ. అంతకు మించిన ఒక అందగత్తిని చూపిస్తా, అటు చూడు. చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో ఆలయాలు చూసే మతిపోతోంది. బయట నన్ను వెంటాడే నీ కన్ను మాటే విననట్టున్నది పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ తీరనే దాటొస్తున్నది నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి నాలాగే నీకు నిలువెల్లా రాదా విని మతిపోతోంది. నాదే తప్ప అంతా నేనేం చేశానంట, నేరం మరి నీదే కదా, వేళ పడలేక వేడెక్కిస్తూ ఇట్ట దూరం అని అంటేలా ఆపొద్దు నన్ను అల్లరిగా మరి అంత ఆకలిగా హల్లగద్దు ఒడికి తుంటరిగా ప్రాణం తీయగా రామరమ ఊరికి ఉడిగిస్తావే నన్నిలా ఉయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా మతిపోతోంది. జడ్జెస్ మణికంఠ మాస్టర్ స్టైల్ కి భిన్నంగా చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ అండ్ ఈ కొరియోగ్రఫీ మీకు ఎలా అనిపించింది విజయ్ మాస్టర్? మణి మాస్టర్, వీళ్ళందరికీ మీరు ఇచ్చిన లుక్, స్పెషల్లీ ఆ మాస్క్, ఐ మాస్క్ అండ్ దానికి చిన్న గోల్డ్ టచ్ తో గ్లిటర్ ఇచ్చింది, చాలా చాలా బాగుంది. అండ్ ఇద్దరు బాయ్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. సురేష్, సాయి, రిషిక
యాజ్ యూజువల్ యాజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ చాలా బాగా చేశారు. బట్ నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ ఏంటంటే ట్రాన్సిషన్స్ అంటే స్టెప్ కి వెళ్తున్నప్పుడు కొంచెం డ్రాప్ అయ్యింది. ఒక గ్రాఫ్ ఇలా ఒక గ్రాఫ్ లో ఉండాలి, ఒక దగ్గరికి వెళ్ళి అలా ప్లేన్ గా వెళ్తుంది, మళ్ళీ అందుకుంది. సో ఆ ఒక్క దగ్గర కొన్ని చోట్ల ట్రాన్సిషన్ కి అంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళే ముందు వెరీ సటిల్ అయిపోతున్నారు. అక్కడ కూడా కొంచెం ఏదో ఇంకా యాక్టివిటీ ఉంటే బాగుండు. సో అదర్ దెన్ దట్ మిగిలినంతా వెరీ వెరీ నైస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, యాక్చువల్లీ చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు మీరు వాళ్ళకి. లైక్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ వాచింగ్ ఎవ్రీవన్ టుగెదర్. నాకు కలర్స్ చాలా నచ్చింది. ఈ పర్పుల్ అండ్ ఆ yellow కదా, ఇట్ వాస్ రియల్లీ స్టాండింగ్ అవుట్. అండ్ మీ సెట్ కూడా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట టు వాచ్ ది ఎంటైర్ యాక్ట్. కొరియోగ్రఫీ అయితే చాలా 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 బాగుంది మనకంట మాస్టర్. మీ ఫ్లిప్స్ కానీ మేడ్ రిషిక డూ ఎవ్రీథింగ్ యూ వుడ్ వాంట్ హర్ టు డూ అనమాట. యునో ఎస్పెషలీ ఆ పైన దే హెల్డ్ యువర్ లెగ్స్ అండ్ యూ డిడ్ ద వేవ్. అది ఈజీ అస్సలు కాదు అది, బట్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్. You did the entire act perfect అన్నమాట. So congratulations guys and to the boys as well. చాలా చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ రెజినా గారు. అనగానే మాస్టర్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ బ్లాక్ బస్టర్ బుధవారానికి బాయ్ చెప్పేస్తూ రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి కలుసుకుందాం. Until then you guys take care. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.